ఈరోజు ఉదయం మేయర్ వసీం మాట్లాడుతూ దొంగే దొంగ అన్నట్లు వ్యవహరించడం చాలా బాధాకరం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు నగరపాలక సంస్థను మీరు ఏ విధంగా చిన్నా భిన్నం చేశారో ప్రజలంతా గమనించే మీకు 11 సీట్లకు పరిమితం చేశారయ్యా మేయర్ వసీం అని నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఇక్కడే మా సోదరుడు కార్పొరేటర్ బాబా కూర్చున్నారు. బిందెలు పట్టుకొని ఆ రోజు మీ గేటు ముందర నీళ్ళ కోసం ధర్నాలు చేసిండేది వాస్తవం కాదా? అదేవిధంగా పైప్ లైన్ సరిగ్గా లేక నగరంలో మురికి నీళ్ళు నువ్వు అందిస్తే దాన్ని ఒడగట్టుకొని ప్రజలు తాగడం వాస్తవం కాదా మేయర్ వసీం అన్న నేను ఈ మీడియా ద్వారా నిన్ను తెలుపుకుంటున్నా. అదేవిధంగా నగరపాలక గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు నిరూపించుకోండేది ఏమయ్యా అంటే అమూల్ బేబీ, రబ్బర్ స్టాంప్, పప్పెట్ అనే బిరుదులు నీకు సొంతమైండేది వాస్తవం కాదా? నువ్వు ఈ నగరపాలక సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేశావు? గత 3 ఏళ్లలో నువ్వు ఎన్ని లంచాలు తీసుకున్నావు? టౌన్ ప్లానింగ్లో ఏం చేసావు? కాంట్రాక్టర్లతో ఎన్ని కమిషన్లు తీసుకున్నావు? మా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. మేము త్వరలోనే వాస్తవాలు బయటికి పెడతాం. నువ్వు 10 రోజుల్లో నీ నగరపాలిక సంస్థ కాలం అయిపోతుందని నువ్వు ఫ్రస్ట్రేషన్లో దొంగే దొంగ అన్నట్లు నువ్వు దొంగతనాలు చేసి నువ్వు కమిషన్లు తిని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం ఏమాత్రం న్యాయమయ్యా మేయర్ వసీం అని నేను అడుగుతున్నా. అదేవిధంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. 50 వార్డుల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మేము చేసిన అభివృద్ధి ఏమిటి తేల్చుకుంటాం, రండి, మీరు రండి. అదేవిధంగా నీ స్వయాన నీ వార్డులో ఎన్ని అవకతవకలు జరిగాయి, కమిషన్లు తిన్నావు, నీ వార్డునే వదిలేసావే, గాలికి వదిలేసావు. గత 5 ఏళ్లలో నీ వార్డుల్లో నువ్వు ఒకసారైనా పర్యటన చేసి అక్కడ ప్రజల బాగోగులు చూసావా మేయర్ వసీం అని నేను అడుగుతున్నా. ఏదో నీ పదవి కాలం అయిపోయింది, అది చూసుకొని నువ్వు వెళ్ళిపోవాలా కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లడం ఏమాత్రం న్యాయమని తెలియజేసుకుంటూ